డాక్టర్ గారు మీ దగ్గరకు వచ్చే వాళ్ళల్లో మేము 50s, 30s లాగా కనిపించాలి, లేకపోతే 20s లాగా కనిపించాలి అని చెప్పి వచ్చే వాళ్ళు ఉంటారా? లైక్ అది నిజంగానే పాసిబుల్ అవుతుందా? ఇది క్వశ్చన్ ఒకటి చెప్పాలి మీకు ఏంటంటే పాసిబుల్ అవుతుంది. ఓకే, ఎలాగా? బట్ యూ స్టార్ట్ కేర్ ఫ్రమ్ డే 1. ఓకే, అంటే మీ చిన్న 5 years ఏజ్ అప్పటి నుంచే మొదలు పెట్టాలి. మొదలు పెడితే అప్పుడు మీరు 50 years అయితే 30 years 40 years యూ లుక్ యంగ్. 10 years యంగ్ చేయడానికి డెఫినెట్గా ఉంది. సేమ్ అండి, ఇప్పుడు స్కిన్ అనేది అవుటర్ మోస్ట్ ఆర్గను. దానికి పొల్యూషన్, గాల, వాన, ఎండ అన్నీ తగులుతూనే ఉంటాయి. సో మీరు ఇల్లు ఎంత శుభ్రం చేసుకుంటారు, కారు ఎంత శుభ్రం చేసుకుంటారు, మీరు శుభ్రం చేసుకున్న దాన్ని బట్టే మీకు కనిపిస్తుంది మీ ఇల్లు కానీ మీ కారు కానీ. సేమ్ థింగ్ ఫర్ ద స్కిన్. ఓకే, అట్లానే మనం ఇప్పుడు యాక్నీ గురించి మాట్లాడుకుందాం అండ్ అట్లానే డిఫరెంట్ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. మ్యామ్, యాక్నీ అంటే ఏంటి అసలు? వేటికి యాక్నీ అంటే ఏ ఇష్యూస్కి యాక్నీ వచ్చే అవకాశం ఉంటుంది? ఒకటి చెప్పాలి, యాక్నీ అనేది చాలామంది ఇది రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమే, టీనేజర్స్లో వచ్చే ప్రాబ్లమే. తర్వాత కూడా వస్తుంది కొంతమందికి. చాలా మంది పేరెంట్స్ పట్టించుకోరు. అవును, పాపం చాలామంది స్కూల్ గోయింగ్, కాలేజ్ గోయింగ్ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా గొడవ చేస్తుంటారు, గేల్ చేస్తుంటారు, ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళ సైకలాజికల్ డిప్రెషన్ వస్తూ ఉంటుంది. అవన్నీ పేరెంట్స్ కనిపెట్టాలి. ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా వాటితోటి పాపము ఆ అపీరెన్స్ దగ్గర ఈవెన్ చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు కూడా దే వర్ వరీడ్. సో అందుకని పేరెంట్స్ షుడ్ టేక్ కేర్ అబౌట్ దిస్. ఈ చిన్న ఏమన్నా వాళ్ళు ఒకవేళ వాళ్ళంతటా వాళ్ళుగా కంప్లైంట్ చేస్తే డెఫినెట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి తగిన సలహా తీసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సో యాక్నీ గురించి చెప్పాలి అంటే ఏంటంటే ఇది బేసిక్గా ఆయిల్ గ్లాండ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఫేస్ మీద, చెస్ట్ మీద, బ్యాక్ మీద ఈ ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో టీనేజ్కి వచ్చేటప్పటికి హార్మోనల్ ప్రభావంతో ఈ ఆయిల్ గ్లాండ్స్ రియాక్ట్ అవుతాయి. ఓకే, ఆ రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. వీళ్ళకి కొంతమందికి ఏమవుతుందంటే ఆ డక్ట్ సరిగ్గా ఉండదు. ఓకే, ఆయిల్ బయటకు వచ్చే డక్ట్ సరిగ్గా ఉండదు, బ్లాక్ అయిపోతుంది. దాంతో స్టార్ట్ అవుతుంది. దే ఆర్ కాల్డ్ కొమోడోన్స్. వైట్ కొమోడోన్స్, బ్లాక్ కొమోడోన్స్ అని చెప్పి అంటారే, అవి స్టార్టింగ్ పాయింట్. అది సో ఆయిల్ బయటకు రావడానికి ఉండదు, వీలవదు. దట్ ఈస్ స్టార్టింగ్ పాయింట్. ఆ ఆయిల్ అలా ఉండిపోవటం వల్ల దాంట్లో ఇన్ఫెక్షన్ గ్రో అవుతుంది. ఓకే, అప్పుడు పస్టుల్స్ వస్తాయి, దాంట్లో పస్సుస్. అది ఇన్ఫెక్షన్ స్టేజ్. ఆ తర్వాత మనం పట్టించుకోలేదు అంటే ఇట్ గోస్ ఇన్ టు ఎ బిగ్గర్ యాప్సిస్. కొంతమందికి ఇంత పెద్ద పెద్ద గడ్డల్లో వచ్చేస్తుంది. ఓకే, సో వీటన్నిటికీ హార్మోన్స్, వాళ్ళ గ్లాండ్స్ సరిగ్గా, డక్ట్స్ సరిగ్గా లేకపోవటము, కరెక్టనైజేషన్, రాంగ్ కరెక్టనైజేషను, మూడోది జెనెటిక్ ప్లేస్ ఏ రోల్. వాళ్ళ పేరెంట్స్లో వాళ్ళకి బాగా పెద్ద పెద్దవి వచ్చినాయి అనుకోండి, పిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇది టీనేజ్ యాక్నీ. పుట్టిన వెంటనే పుట్టిన పిల్లోడికి కూడా యాక్నీ వస్తుంది. ఓకే, అది ఎలా వస్తుంది? మదర్ హార్మోన్స్ వీళ్ళ రక్తంలో ప్రసారం అవటం వలన వాళ్ళకి కూడా బుగ్గల మీద చిన్న చిన్న మెటములు వస్తాయి. ఓకే, అది కాకుండా 40 years ఏజ్, 50 years ఏజ్ వాళ్ళకి కూడా యాక్నీ వస్తుంది. అది కంప్లీట్లీ హార్మోన్ డిపెండెంట్ యాక్నీ. వాళ్ళకి ఆండ్రోజన్ హార్మోన్స్ అంటే మేల్ హార్మోన్స్ ఎక్కువ అవటం వలన ఆడవాళ్ళలో, అందుకని PCOS, ఆండ్రోజెనిక్ వాటితోటి వస్తాయి అన్నమాట. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా వస్తాయి. వి కాల్ దెమ్ యాస్ సెనైల్ యాక్నీ. ఏమవుతుంది? ఆయిల్ గ్లాండ్స్ సపోర్ట్ పోతుంది, అవి వేలాడతాయి. ఓకే, డిఫరెంట్ కాజెస్. యా